ఏపీ శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఫలితాల కోసం మరో నెల రోజులకు పైగా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్న అంశాన్ని మాత్రం ఏ ఒక్కరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దఫా ముక్కోణపు పోటీ నెలకొనగా పోటీ మాత్రం చాలా టఫ్గా ఉంది. అదే సమయంలో వైకాపా మాత్రం అప్పుడే మైండ్ గేమ్ ఆరంభించింది. ఖచ్చితంగా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఢంకా బజాయించి మరీ చెప్తోంది. దీంతో టీడీపీ నేతల్లో గుబులు మొదలైంది. అదే సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా మేల్కొన్నారు. ఈ నెల 22న రాష్ట్ర రాజధాని అమరావతిలో తమ పార్టీ అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. తాజాగా టీడీపీ అభ్యర్థులతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడిన చంద్రబాబు పోలింగ్ సందర్భంగా జరిగిన పరిణామాలపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు చంద్రబాబుకు ఎన్నికల సంఘంపై ఫిర్యాదులు చేశారు. దీనిపై టీడీపీ అధినేత స్పందిస్తూ ఈసీపై తమ పోరాటం ఆ అవకతవకలపైనే అని స్పష్టం చేశారు. అనంతరం అమరావతిలో జరిగే సమావేశానికి అందరూ హాజరు కావాలంటూ ప్రత్యేకంగా కోరారు. అంతకుముందు అభ్యర్థులతో మాట్లాడుతూ వాళ్లకు ఉత్సాహం కలిగించే విషయాలు చెప్పారు. తాను అన్ని రకాల సర్వేలు క్షేత్రస్థాయిలో సమాచారం తీసుకుని బేరీజు వేసుకున్న తర్వాత టీడీపీకి 120కి పైన సీట్లు రావడం ఖాయమని తెలుస్తోందన్నారు. పక్కా సమాచారంతోనే ఈ మాట చెప్తున్నానని చంద్రబాబు అనడంతో టీడీపీ అభ్యర్థుల్లో ఒక్కసారిగా ఆనందం పెల్లుబికినట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ నెల 22న రాజధానిలో జరిగే సమావేశానికి ప్రతి ఒక్కరూ రావాల్సిందే అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.